నమస్తే, వెల్కమ్ టు లియో. మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. సార్ నమస్తే. నమస్తే సార్, జూన్ 12వ తారీఖు అనగానే వైసీపీ పూర్తిగా భయపడుతుంది. అది కాకుండా కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా రెడ్ బుక్ అని చెప్పి తలవని రోజు లేదు. అయితే జూన్ 12వ తారీఖు అంటే ఎందుకింత భయం? ఏం జరగబోతుంది? ఏంటి జూన్ 12వ తారీఖు ఉన్నటువంటి ఒక ప్రత్యేకత అంటే ఏం చెప్తారు సార్? అంటే ఇది ఇవాళ మాట్లాడుకోవాల్సింది డెవలప్మెంట్ బుక్, లేకపోతే ఇన్వెస్ట్మెంట్స్ బుక్, వెల్ఫేర్ బుక్, అవన్నిటిది మిళితమే రెడ్ బుక్. ఇవాళ డెవలప్మెంట్ బుక్, ఇన్వెస్ట్మెంట్స్ బుక్, వెల్ఫేర్ బుక్, లా అండ్ ఆర్డర్ బుక్, గుడ్ గవర్నెన్స్ బుక్, ఇవన్నీ కలిపిన బుక్కే రెడ్ బుక్ అనమాట. రెడ్ బుక్ అంటే అది భయపెట్టేది కాదు. రెడ్ బుక్ అంటే ఒక హామీ, ఒక భద్రత. కాకపోతే వైసీపీ, జగన్మోహన్ రెడ్డి వీళ్ళందరూ దాన్ని ఏదో భయపెట్టే బుక్గా జనంలోకి వాళ్ళు భయపడి జనాన్ని భయపెట్టాలని చూస్తున్నారు. రెడ్ బుక్ అనే మాట ద్వారా వాళ్ళల్లో ఉన్న భయం బయట పెట్టుకుంటున్నారు. ఇది ఇవాళ సుపరిపాలన స్వర్ణాంధ్ర ప్రదేశ్ ఉత్సవాలకు పిలిపించింది ఈ ప్రభుత్వం. ఇప్పుడు 12 నెలలు, ఒక సంవత్సరం అయిన సందర్భంగా సుపరిపాలన స్వర్ణాంధ్రప్రదేశ్ ఉత్సవాలు రేపు జరపమని ముఖ్యమంత్రి చంద్రబాబు పిలిపించారు. సరే, ముందే జగన్మోహన్ రెడ్డి ఒక కోయిలు కాదులే గద్ద పిలిపించింది. ఏమని? వెన్నుపోటు దినోత్సవం ఏదో పిలిపించారు, అది కాస్త బెడిసి కొట్టింది. అది ప్రజా తీర్పు రోజు వెన్నుపోటు దినోత్సవం ఏందయ్యా, రేపు పెడితే నువ్వు 12వ తారీఖు పెట్టాలి కానీ అని అందరూ ఆయన్నే మరి క్వశ్చన్ చేశారు. అతను అసలు ఒక జోకర్గా మారాడు ఆ పిలుపు ద్వారా. ఆయన పొడిచిన వెన్నుపోట్ల గురించి మాట్లాడారు. తల్లికి వెన్నుపోటు, చెల్లికి వెన్నుపోటు, రకరకాల జగన్ వెన్నుపోట్లు ఆ రోజు చర్చనీయాంశం అయ్యాయి. అసలు ఈరోజు చర్చనీయాంశం కావాల్సింది ఏంటి అని అడుగుతావు. ఇవాళ చర్చనీయాంశం అవ్వాల్సింది ఏంటి? డెవలప్మెంట్. జగన్ హయాంలో 5 ఏళ్లలో డెవలప్మెంట్ ఎంత జరిగింది, ఇప్పుడు ఈ ఏడాదిలో వీళ్ళు ఎంత చేశారు. ఆ 5 ఏళ్ల కన్నా ఈ ఏడాదిలో వీళ్ళు ఇంకా రెట్టింపు చేసినట్లే. అంటే కంపారిజన్ జనం అసలు జనరల్గా ఎలా చేయాలంటే, జగన్ 1 ఇయర్ రూల్, చంద్రబాబు 1 ఇయర్ రూలే పోల్చాలి. ఆయన ఏడాది పాలన, ఈయన ఏడాది పాలనతో బేరీజ్ వేయాలి. కానీ 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి సాధించలేనిది వీళ్ళు ఏడాదిలో సాధించారు. ఇది 20% కదా. 1 ఇయర్ అంటే ఎంత? 20%. ఇంకా 4 ఏళ్ళు ఉంది వీళ్ళకి. అంటే ఇంకా 80% ఉంది వీళ్ళ దగ్గర పీరియడ్, ప్రజలు ఇచ్చిన మ్యాండేట్. ఈ 20% సమయంలోనే వీళ్ళు మరి 100% అచీవ్మెంట్స్ ఎలా సాధ్యం? అది ఒక బాబుకే సాధ్యం. ఎలా సాధ్యం అంటే, ఇవాళ చంద్రబాబు బ్రాండ్, ఆయన పేరే ఒక బ్రాండ్ అన్నట్టుగా. సిబిఎన్ ఏంటి? ఇవాళ మోడీ మరి కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం, రాష్ట్రంలో ఉన్నటువంటి బాబు ఏది ఎన్డీఏ ప్రభుత్వం, డబల్ ఇంజిన్ సర్కార్. అంటే ఇంత స్పీడులు దాన్ని నేను ఊహించాల. ఏదో డబల్ ఇంజిన్ సర్కార్ అని గతంలో కూడా వాళ్ళు అనేవాళ్ళు. ఎవరు? బీజేపీ వాళ్ళు. ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్ ప్రజలు చూస్తున్నారు డబల్ ఇంజిన్ సర్కార్ స్పీడ్ ఎంతో చూస్తున్నారు. సార్, మీరు ఇప్పుడు అన్నట్టుగా ఏదైతే 20%లో 100% అచీవ్మెంట్ అంటారు, కానీ ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా ఏంటంటే, గత 5 ఏళ్లలో చేసిన అప్పులు కావచ్చు, విధ్వంసం కావచ్చు, అరాచకాలు కావచ్చు, వీటన్నిటిని కూడా తీరుస్తూ, వాటన్నిటికీ ఏదైతే బకాయిలు పెట్టినా తీరుస్తూ మళ్ళీ 100% అంటే దాన్ని ఎలా చూడాలంటే? 5 ఏళ్లలో అప్పులు జగన్మోహన్ రెడ్డి 10 లక్షల కోట్లు చేశాడు. కానీ అతను ఏమని చెప్తాడు? నా హయాంలో 3.5 లక్షల కోట్లే అప్పులు అంటాడు. అసలు చూసావా ఎంత కనికట్టు చేస్తాడో, ఎంత మసిబూసి మారేడుకాయ చేస్తాడో. కళ్ళకి గంతలు కట్టడంలో అతని తర్వాతేనబ్బా ఏమైనా పోటీ పెడతావా? కళ్ళకి గంతలు కట్టడంలో అంటే నీ హయాంలో 3.5 లక్షల కోట్లు అదేంటి? బడ్జెట్. మనం మాట్లాడుతోంది బడ్జెటేతర అప్పు ఎంత తెచ్చావు, కార్పొరేషన్ల ద్వారా ఎంత అప్పు తెచ్చావు, కాంట్రాక్టర్లకి పెండింగ్ ఎంత పెట్టావు, అవి మాత్రం మాట్లాడు. ఆ బడ్జెట్లో ఉన్నటువంటి అప్పు 3.5 లక్షల కోట్లే చేశానని చెప్తాడు. ఇవాళ జనం అర్థం చేసుకోవాలి, జగన్ ఏది చెప్పినా అబద్ధమే అనేది వాళ్ళ జనం దృష్టిలో అందరికీ తెలిసిన అంశమే. అతను ఏది చెప్పినా ఇవాళ బూమ్రాంగ్ అవడానికి కారణం అదే అన్నమాట. ఇప్పుడు నువ్వు చేసిన అప్పులు వీళ్ళు ఏడాదిలో 24,000 కోట్లు తీర్చారు. జగన్ చేసిన అప్పులు ఏడాదిలో వీళ్ళు తీర్చింది ఎంత? 24,000 కోట్లు వీళ్ళు తీర్చారు. ఆయన పెండింగ్ బిల్లులు వీళ్ళు తీర్చారు. అరే, చివరికి ధాన్యం రైతులకు కూడా నువ్వు 1650 కోట్లు పెండింగ్ పెట్టావు. నాదేంట్లో మనోహర్ వచ్చినా తీర్చాడు. అరే, స్కూల్ పిల్లల ఫీజు రీయింబర్స్మెంట్ ఏది? వాళ్ళ నాన్న పెట్టాడు అంటాడు. ఫీజు రీయింబర్స్మెంట్ని నాశనం చేశాడు.
దాన్ని 2 ముక్కలు చేసి విద్యా దీవెనని, వసతి దీవెనని 4,500 కోట్లు నువ్వు పెండింగ్ పెడతావా? చిక్కీ బిల్లులు పెండింగ్ జగన్. అరే కోడిగుడ్లు బిల్లులు పెండింగ్. 60 కోట్లది, 90 కోట్లు ఇది, 150 కోట్లు అక్కడే పెండింగ్ పెట్టాడు. 2 లక్షల కోట్లు కాంట్రాక్టర్లకి బిల్లులు పెండింగ్ పెట్టాడు. ఈ బరువు అంతా ఎవరినెత్తినేశాడు? ఈ ప్రభుత్వం. ఇవాళ కూటమి ప్రభుత్వం, చంద్రబాబు ప్రభుత్వం ఏ మాటకు ఆ మాట చెప్పుకోవాలి. నీకు మోడీ ఇవాళ అండగా ఉన్నాడు కాబట్టి ఈ ఆంధ్రప్రదేశ్ గట్టెక్కుతోంది. ఇవాళ ఆక్సిజన్, ఇవాళ వెంటిలేటర్ అన్నారు, ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ కేంద్రం అన్నారు. కేంద్రం ఇచ్చిన ఆక్సిజన్తో ఈ 1 ఇయర్లో ఇవాళ ఆంధ్రప్రదేశ్ బతికింది. జగన్ చంపేసినటువంటి ఆంధ్రప్రదేశ్ మళ్ళా బతుకనమాట. ఇప్పుడు ఆక్సిజన్ అవసరం లేదు. ఇప్పుడు ఆయన వెంటిలేటర్ ఆపినా ఏంటి, ఇవాళ కేంద్రం ఇస్తున్నటువంటి సాధారణమైన నిధులతో ఇవాళ ఈ రాష్ట్రం మళ్ళా బతుకుతోంది, పెరుగుతోంది, ఎదుగుతోంది. జిఎస్డిపిలో ఇవాళ 8% వృద్ధి, దేశంలో 2nd ప్లేస్ ఈ 1 ఇయర్ అచీవ్మెంట్. తలసరి ఆదాయం ఇవాళ దేశంలో ఇవాళ 3rd ప్లేస్. 1 ఇయర్లో మళ్ళీ దీన్ని 3rd ప్లేస్కి తీసుకొచ్చారు. అదే జగన్ హయాంలో 14వ ప్లేస్, 17వ ప్లేస్. ఆ ఏడాదిలో అప్పులు 1,50,000 కోట్లు తెచ్చాడు అని చెప్పి విమర్శిస్తాడు. అప్పులు తేడం తప్పు కాదు జగన్. తెచ్చిన అప్పులు ఎలా వాడావు? సంపద సృష్టికి వాడావా, నీ ఖజానా నింపుకోవడానికి వాడావా, నీ జేబుల్లో వేసుకోవడానికి వాడావా? నువ్వు తెచ్చిన అప్పులన్నీ నీ వాళ్ళు మేసేశారు, నువ్వు మేసేసావు. ఇప్పుడు చంద్రబాబు తెచ్చిన అప్పులతో ఈ సంవత్సరంలో ప్రభుత్వ ఉద్యోగులకు 1వ తారీఖున జీతాలు. జగన్ హయాంలో చెప్పు, జగన్ హయాంలో 1వ తారీఖు ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు వచ్చినాయా? 15వ తారీఖు వచ్చిందా? 20వ తారీఖు కొంతమందికి వాళ్ళు బ్యాంకులో వాళ్ళ ఈఎంఐలు జంప్ అయ్యాయి, పిఎఫ్లు పోయాయి. అసలు పరపతి దెబ్బతీశాడు. అంటే ఉద్యోగుల పరపతి దెబ్బతీశాడు, ప్రజల పరపతి దెబ్బతీశాడు, అసలు రాష్ట్ర పరపతినే నెలమట్టం చేశాడు. ఇవాళ పరపతిని నిలబెట్టే ప్రభుత్వం అన్నమాట. ఇవాళ ప్రభుత్వ ఉద్యోగులకే కాదు, మొత్తం 1వ తారీఖు నీకు దగ్గర దగ్గర 64 లక్షల మంది వృద్ధులు, వికలాంగులు, ఒంటరి మహిళలు, తలసేమియా వ్యాధిగ్రస్తులు అందరికీ నీకు 1వ తారీఖు పింఛన్. వీళ్ళు 1000 రూపాయలు మొదటి రోజు నుంచి పింఛన్ పెంచాడు. ఇవాళ పింఛన్ దారులంతా ఇవాళ విజయోత్సవం. ఏది ఇవాళ ఈ సంవత్సరంలో ఆ పింఛన్లు ఎవరైతే 1000 రూపాయలు పెంచిన వృద్ధులు విజయోత్సవం. ఇవాళ దివ్యాంగులు 6,000 వాళ్ళు ఇవాళ పండగ చేసుకుంటున్నారు. తలసేమియా వ్యాధిగ్రస్తులు వాళ్ళకిచ్చే పింఛన్ 10,000, 15,000 పండగ అన్నమాట వాళ్ళకి. అంటే 34,000 కోట్లు సంవత్సరంలో వీళ్ళు పింఛన్ల మీదే ఖర్చు పెట్టారు. నువ్వు మూసేసిన అన్నా క్యాంటీన్లు తెరిపించారు. పేదోడు అన్నం తింటున్నాడు. 3 పూట్ల 15 రూపాయలకి 5 రూపాయలు, 5 రూపాయలు, 5 రూపాయలు చక్కగా అన్నం తింటున్నారు. కూలీకి వెళ్ళిన మిగతా డబ్బులతో ఇవాళ వైద్యం చేయించుకుంటున్నారు, పిల్లల చదువుకో దేనికో వాడుకుంటున్నారు. నీ హయాంలో ఆత్మహత్యలు, భవన నిర్మాణ కార్మికులు 200 మంది ఆత్మహత్య చేసుకుని సెల్ఫీ వీడియోలు వదిలారు. జగన్ పని లేదు, అప్పుల పాలయ్యాను, బిడ్డలకి తిండి పెట్టలేకపోతున్నానని ఒక్కొక్క తాపీ కార్మికుడి ఆ వీడియో, సెల్ఫీ వీడియో చూడలేదా? ఇవాళ ఉందా ఆ పరిస్థితి? ఏ భవన నిర్మాణ కార్మికుడైనా ఇవాళ నాకు పని లేదు, నేను చచ్చిపోతున్నాను అనే సెల్ఫీ వీడియో నువ్వు ఈ సంవత్సరంలో చూసావా? గత 5 ఏళ్లలో వలసలు కూడా వెళ్ళిపోయారు సార్. చాలామంది బయటికి వెళ్ళడం, అక్కడ చిక్కుకోవడం, మళ్ళీ నారా లోకేష్ గారికి మొరపెట్టుకోవడం, అక్కడి నుంచి మళ్ళీ తీసుకురావడం, ఇలాంటివి కూడా చాలా జరిగాయి 5 ఏళ్లలో. అంటే ఒక మంత్రి ఎలా ఉండాలి, ఒక ముఖ్యమంత్రి ఎలా ఉండాలి, ఒక శాసనసభ్యుడు ఎలా ఉండాలి, ఈ ప్రభుత్వం ఇవాళ ఈ 1 ఇయర్లో మనకు చెప్తున్న విధానం. మీరు అన్నారు నారా లోకేష్ ప్రజా దర్బార్ పెట్టుకుని 65 సార్లు ఇవాళ ప్రజా దర్బార్ పెట్టాడంట. కొన్ని వేల లక్షల వినతులు స్వీకరించారు. ఇప్పుడు దగ్గర దగ్గర 10 లక్షల వినతులు స్వీకరించారు. గతంలో వినతి ఇవ్వడానికి ఎవడన్నా దొరికాడా? లేదు. మంత్రి దొరికాడా? అసలు ముఖ్యమంత్రి ఎక్కడ ఉన్నాడో మనకే తెలియదు. ప్యాలెస్లో నుంచి బయటికి రాడు, వచ్చినా పరదాలు కట్టుకుంటాడు, లేకపోతే వలలు కట్టుకుంటాడు, ఎక్కడ నా మీద రాళ్ళేస్తారో అని. ఇప్పుడు ముఖ్యమంత్రి వచ్చేటప్పుడు ఎక్కడన్నా పరదాలు కడుతున్నారా? చెట్లు కొట్టేస్తున్నారా? అంటే చెట్లు నాటే ముఖ్యమంత్రిగా చంద్రబాబు, చెట్లు కొట్టేసే ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి. ఎక్కడో దాకేందుకు అగ్రికల్చర్. ఇప్పుడు రైతులు ఎలా ఉన్నారు? నువ్వు పెండింగ్ పెట్టిన 1,650 కోట్లు ఇవాళ ధాన్యం రైతులకు బకాయిలు ఇచ్చారు. రేపొద్దున
ఖరీఫ్ లోపు ఒక్కొక్క రైతు ఖాతాలో 20,000 వేస్తున్నారు. అంటే కేంద్రం నిధులు వదలగానే వీళ్ళు కూడా మ్యాచింగ్ వేసేసి వాళ్ళ హామీ సూపర్ 6 20,000 రైతుల ఖాతాలో వేస్తారు. నువ్వు పొగాకు రైతులు ఇవాళ వెళ్తున్నావు పొగాకు రైతుల దగ్గరికి పోతే ఇందాక దాని గురించి మాట్లాడుతూ ఆయన ఏమంటున్నారంటే సార్, రైతుల్ని గాలికి వదిలేశారు, అసలుకి ఎటువంటి ఎంఎస్పి ఏదైతే ఉందో కనీసం మద్దతు ధర కూడా పెట్టలేదని చెప్పి మాట్లాడుతున్నారు. నిజంగా రైతులు 2019-24 చాలా సుభిక్షంగా ఉన్నారు అని చెప్పి అంటున్నారు. కానీ అదే 2019-24 దాకా క్రాప్ హాలిడే ప్రకటించి చూసాం. కానీ జగన్కి రైతుల గురించి మాట్లాడే అర్హత ఉందా అంటే ఏమంటారు సార్? ఇప్పుడు ఏనాడన్నా రైతులను పలకరించావా? కృష్ణా జిల్లా మునిగిపోయింది, కృష్ణ పొంగింది. ఎక్కడున్నావు నువ్వు? లండన్లో ఉన్నావు. గోదావరి పొంగింది, గోదావరి జిల్లాలు కొట్టుకుపోయాయి, పంటలన్నీ దెబ్బతిన్నాయి. ఏ విపత్తులో అన్నా నేనున్నానని పలకరించాడా? 5 ఏళ్లలో ఒకే ఒకసారి వెళ్ళాడు. ఆ వెళ్ళింది కూడా రైతుల దగ్గరికి వెళ్లకుండా వాళ్ళనే పిలిపించుకున్నాడు, రోడ్డు మీదకి గ్రీన్ మ్యాట్ వేసాడు. అంటే మట్టిలో దిగటానికి కూడా నువ్వు గ్రీన్ మ్యాట. హెలికాప్టర్లో తిరిగావు, స్పెషల్ ఫ్లైట్లలో తిరిగావు, మబ్బుల్లో జగన్మోహన్ రెడ్డి, నేల మీద చంద్రబాబు. ఇవాళ ఇరిగేషన్ ప్రాజెక్టులు పాడుపెట్టాడు, పోలవరాన్ని ముంచేశాడు, డయాఫ్రమ్ వాల్ దెబ్బతీశాడు, గైడ్ బండ్ కుంగిపోయింది. చంద్రబాబు సీఎంగా 2014-19లో ఒక్క రాయలసీమ ప్రాజెక్టుల మీద 12,000 కోట్లు ఖర్చు పెడితే జగన్ సీఎంగా 5 ఏళ్లలో ఖర్చు పెట్టింది 2,000 కోట్లు. ఆ 5 ఏళ్లలో చంద్రబాబు ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద 70,000 కోట్లు ఖర్చు పెడితే జగన్మోహన్ రెడ్డి ఖర్చు పెట్టింది 20,000 కోట్లు. ఇప్పుడు హంద్రీ నీవాకి ఇప్పుడు 3,800 కోట్లు ఇచ్చారు ఈ ఒక్క సంవత్సరంలో. ఇప్పుడు పోలవరానికి ఇప్పుడు 12,500 కోట్లు ఇచ్చారు ఈ ఒక్క సంవత్సరంలో. నువ్వు పోలవరానికి నీ 5 ఏళ్లలో 12,500 కోట్లు తెచ్చావా? 5 ఏళ్లలో జగన్ తేలైనది ఒక ఏడాదిలో పోలవరం కేంద్రం ఇచ్చింది. ఎంత? 12,500 కోట్లు ఇవాళ ముమ్మరంగా సాగుతున్నాయి. అమరావతికి ఇవాళ కేంద్రం 15,000 కోట్లు ఇచ్చింది. నువ్వు అసలు అమరావతిని పాడు పెట్టావు. చంద్రబాబు వేసిన రోడ్లు తవ్వేశాడు, కచ్చగట్టి గ్రావెల్ ఎత్తుకుపోయాడు, కంకర ఎత్తుకుపోయాడు, డ్రైనేజ్ పైపులు ఎత్తుకుపోయారు. అసలు అక్కడ సీడ్ యాక్సిస్ రోడ్డు ఎక్కడ నేషనల్ హైవే గలుపుతారో అని దానికి అడ్డంగా తన పార్టీ కార్యాలయం కట్టాడు, కూల్చేశారు ఇప్పుడు వీళ్ళు రాగానే. అంటే ఇవాళ మనం చూసాం 63,000 కోట్లతో మొన్న ప్రధాని మోడీ వచ్చి శంకుస్థాపన చేశాడు. 2 సార్లు ప్రధాని మోడీ సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్కి వచ్చాడు. రేపు విశాఖ వస్తున్నాడు యోగాకి. ఎన్నోసారి? 3వ సారి. నీ హయాంలో మోడీ అడుగు పెట్టాడా? 5 ఏళ్లలో ఒక్క శంకుస్థాపన చేశాడా? ఒక్క భూమి పూజ చేశాడా? మరి వీళ్ళు ఏడాదిలో 3 లక్షల కోట్ల పనులు. అమిత్ షా నిన్న అన్నాడు 3.5 లక్షల కోట్లు మేము కేంద్రం ద్వారా అటు ప్రభుత్వం నుంచి ఇటు ప్రైవేటు పెట్టుబడులు ఇవాళ ఆంధ్రప్రదేశ్కి ఇచ్చామన్నాడు. అంటే 1 ఇయర్లోనే ఈ అచీవ్మెంట్స్. అటు డెవలప్మెంట్ ఇవాళ 90,000 కోట్లతో నీకు మరి రోడ్డు ప్రాజెక్ట్స్ జరుగుతున్నాయి. నీకు ఇవాళ 80,000 కోట్లతో రైల్వే ప్రాజెక్ట్ వర్క్స్ జరుగుతున్నాయి. రైల్వే బడ్జెట్ ఈ ఫస్ట్ ఇయర్లో 9,000 కోట్లు ఇచ్చారు. నువ్వు 5 ఏళ్లలో 9,000 కోట్లు రైల్వే బడ్జెట్ తెచ్చావా? అంటే జగన్ 5 ఏళ్లలో సాధించలేనిది ఈ ప్రభుత్వం 1 ఇయర్లో సాధించిందని చెప్తుంది. అందుకే నువ్వు పెట్టుబడులు తరిమేశావు. అరే వాళ్ళని తుపాకీ చూపించి బెదిరించారు. కర్నూలులో సోలార్ ప్లాంట్స్ వాళ్ళని తరిమేశారు, అమర్ రాజా బ్యాటరీ తరిమేశారు, ఆ లులుని తరిమేశారు. అసలు ఇప్పుడు ఎందుకు ఆయన ఎవరో కేవీ రావు అంట, పారిశ్రామికవేత్త. నీ సీఎంఓలో నీ తమ్ముడు విక్రాంత్ రెడ్డి పాయింట్ బ్లాంక్లో బెదిరించి 3,600 కోట్లు, ఎంత? 3,600 కోట్లు కాకినాడ సెజ్, కాకినాడ పోర్టు రాంచుకున్నారు. ఇప్పుడు మరి ఎవరన్నా అలాంటి పనులు జరుగుతున్నాయా? తుపాకులు చూపించడం, బెదిరించడం, నీ పరిశ్రమ నాకు ఇచ్చేసే అనడం. అంటే ఇవాళ భయపెట్టావు నువ్వు, పారిశ్రామికవేత్తల్ని తరిమేశావు, ఒక భూతంలాగా మారావు. వాళ్ళు అంటున్నారంట, ఏమంటే మీ రాష్ట్రంలో ఒక భూతం ఉంది మాకు భయం అని. ఒరే ఆ భూతాన్ని భూస్థాపితం చేస్తాం రండి అని ఈయన పిలుస్తున్నాడంట. ఎవరు? చంద్రబాబు. రీ ఈ ఒక్క సంవత్సరంలో నీకు 9.5 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. 1 ఇయర్లో ఎంఓయూలు చేసుకున్నటువంటి
9.5 లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్స్, నీకు మరి ఒక 9.5 లక్షల ఉద్యోగాలు. దాంట్లో 50% గ్రౌండ్ అయితే చాలు. జనరల్గా గ్రౌండ్ అయ్యే రేటు ఎంఓయూల్లో నీకు ఎంత ఉంటుందంటే 42%, 49% వరకు వెళ్తుంది. ఇప్పుడు ఈ 9.5 లక్షల కోట్ల పెట్టుబడుల్లో సగం వచ్చినాయి అనుకో, 4.5 లక్షల కోట్లు. అంటే ఇప్పుడు ఈ 9 లక్షల ఉద్యోగాల్లో సగం వచ్చినాయి అనుకో, 4.5 లక్షల ఉద్యోగాలు. వాళ్ళ లక్ష్యం ఏంటి? 20 లక్షల ఉద్యోగాలు వాళ్ళ లక్ష్యంగా పెట్టుకున్నారు 5 ఏళ్లకి. అంటే మరి ఫస్ట్ ఇయర్ 4 లక్షల ఉద్యోగాలు కల్పిస్తే వాళ్ళు హ్యాపీ, వాళ్ళ టార్గెట్ రీచ్. అంటే ఇప్పుడు ఆల్రెడీ మరి 4.5 లక్షల ఉద్యోగాలు అంటే వాళ్ళ టార్గెట్ రీచ్ అయ్యారు. నువ్వు డిఎస్సి పెట్టావా? ఎన్నికలకు ముందు మెగా డిఎస్సి అన్నాడు. ఏది అది? ఎన్ని ఉద్యోగాలు? 6,000 ఉద్యోగాలు. వాళ్ళ చెల్లి తిట్టింది ఏమని? అరే 6,000 ఉద్యోగాలతో మెగా డిఎస్సి ఏంట్రా అన్నాయని చెప్పి. ఎవరు తిట్టారు? షర్మిల తిట్టింది. ఇప్పుడు లోకేష్ మరేంటి, నీకు దగ్గర దగ్గర మరి 16,345 పోస్టులతో ఇవాళ మెగా డిఎస్సి. రేపు బడులు తెరిచేటప్పటికల్లా నీకు జూలై ఇప్పుడు మరి టీచర్లు మరి రిక్రూట్మెంట్ జరుగుద్ది అన్నారు. అంటే ఇవాళ జాబ్ క్యాలెండర్ అన్నావు, ప్రతి జనవరికి జాబ్ క్యాలెండర్ అన్నాడుగా జగన్. 5 జనవరిలో ఒక జాబ్ క్యాలెండర్ ఇచ్చాడా? అమ్మాయి అంటోంది షర్మిల ఏమని, వదిన సాక్షి క్యాలెండర్ మాత్రం 5 వచ్చినాయిరా, నీ జాబ్ క్యాలెండర్లు వెయ్యి అని అంటోంది ఎవరు? నీ చెల్లెలు. అంటే నువ్వు దగాకోరుగా, ఇవాళ నీ కుటుంబం నిన్ను దగాకోరు అంటోంది, నీ పార్టీ నిన్ను దగాకోరు అంటోంది. ప్రజలు ఆల్రెడీ నువ్వు దగాకోరని నిర్ధారణకు వచ్చేసే నిన్ను 11 సీట్లకు పరిమితం చేస్తే కనీసం ఆ ప్రతిపక్షంలో కూడా క్రియాశీలంగా పనిచేయకుండా, అసెంబ్లీకి వెళ్లకుండా దాక్కుంటావా? పారిపోతావా? ఎక్కడికి పారిపోతావు? ఇంకా బెదిరిస్తున్నాడు, పోలీసులను బట్టలు ఉడదీస్తా అంటాడు, లేకపోతే అసలు ఒక దుర్గంధం ఎదజల్లుతున్నాడు, మొత్తం బురద, కంపు, గబ్బు ఆయన ఛానల్. అంటే బూతులు లేని సభగా ఇవాళ ప్రజలు చేశారు. నీ హయాంలో అసెంబ్లీలో బూతులు, బయట బూతులు, మంత్రులు బూతులు, నువ్వు బూతులే. ఏం పీక్కుంటారో పీక్కోండి అంటాడు. పెళ్ళాలు, ఆయనకి 4 పెళ్ళాలు అంటాడు. ఇప్పుడు అసలు ఆ భాష వినపడుతుందా? ప్రతిపక్ష హోదా కూడా లేకుండా 11 సీట్లకు పరిమితం చేసిన తర్వాత కూడా తన వేదిక అయినటువంటి ఒక సాక్షి వేదికగా అమరావతి దేవతల రాజధాని అంటే కాదు వేసల రాజధాని అంటూ మాట్లాడుతూ ఈరోజు మళ్ళీ అది ప్రూవ్ అయింది సార్. ఏదైతే అది ఆర్గనైజ్డ్ క్రైమ్ ముందే మాట్లాడుకుని వచ్చారని చెప్పేసి పోలీసులు నిర్ధారించారు. ఇప్పటికీ నిజంగా మీరు అన్నట్టు ఆ గబ్బు ఇంకా వదలలేదని చెప్పేసి అనుకోవాలా సార్? అంటే ఈ ప్రభుత్వం ముందు ఇవాళ ఒక పెద్ద ఛాలెంజ్, ఒక పెను సవాల్. మీరు అభివృద్ధి ఓకే గ్రేట్, మీకు ఎదురులేదు, అద్భుతంగా అభివృద్ధి చేస్తున్నారు, గతంలో చేశారు, ఇప్పుడు చేస్తారు. మీ వెల్ఫేర్ ఇక అది అద్భుతం. ఏది? పింఛన్లు పెంచేశారు, అన్నా క్యాంటీన్లు తెరిచారు, మొత్తం ఇవాళ గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నారు, రేపొద్దున ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు ప్రయాణం మహిళలు కూడా అంటున్నారు. ఓకే, అంటే మీరు డెవలప్మెంట్ రీచ్ అయ్యారు, వెల్ఫేర్ రీచ్ అయ్యారు. ఈ రెండే కాదు, ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్స్ పెట్టుబడులు తెస్తున్నారు, ఉద్యోగాలు కల్పిస్తున్నారు. ఓకే, అన్ని వర్గాల ప్రజలు సంతోషమే. అటు రైతులు, ఇటు యువత, అటు మహిళలు, ఇటు కార్మికులు హ్యాపీ. కానీ ప్రజల్లో అసంతృప్తి ఎక్కడుంది? అరాచక శక్తులను అణిచేయాలి. ఇప్పుడు మీరన్న ఈ వేశ్యల రాజధాని, లేకపోతే ఈ విధంగా గబ్బు పట్టిస్తున్నారు, ఈ కంపు కొడుతున్నారు. ముందు ఈ దుర్గంధం నుంచి రాష్ట్రాన్ని గట్టెక్కించాలి. ఇవాళ ఏంటి? ఇవాళ ఈ కాలుష్యం నుంచి బయటపడాలి. ఇది రాజకీయ కాలుష్యం. ఏది? వైఎస్ఆర్ కాంగ్రెస్. ఇవాళ ప్రజలు పొదిల్లో నిరసన, జగన్మోహన్ రెడ్డికి నల్ల బెలూన్లతో గో బ్యాక్ జగన్ అంట. ఇవాళ మరి బ్యాన్ సాక్షి అంటున్నారు, ఇవాళ బ్యాన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ అంటున్నారు. ఒక పార్టీని బ్యాన్ చేయమని ప్రజలు పిలిపివ్వటం మొదటిసారి చూస్తున్నాం. ఒక మీడియాని బ్యాన్ చేయండి అని మహిళలు రోడ్డెక్కి అసలు పత్రికలు తగలబెట్టడం, కార్యాలయాలు ముట్టడించడం ఫస్ట్ టైం చూస్తున్నాం. అంటే ఒక ఫెయిల్యూర్ లీడర్ కాదు, ఒక రిజెక్టెడ్ లీడర్. ఒక తిరస్కరణ అనేది ఇంత తీవ్రంగా ఉంటుందని నేను ఊహించలేదు. ఒక నాయకుడికి కానీ, ఒక పార్టీకి కానీ. అరే, కుటుంబ సభ్యులే తిరస్కరించారు. తల్లి తిరస్కరణ, చెల్లెళ్ళ తిరస్కరణ, సొంత ఎమ్మెల్యేలు, లేకపోతే మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, పార్టీ కూడా ఇతను తిరస్కరిస్తోంది.
అందరూ వలసలు వేరే పార్టీలోకి వెళ్ళిపోతున్నారు. ఇంత రిజెక్టెడ్ పీస్ ప్రపంచంలో ఎక్కడన్నా ఉందా? మనం చూస్తే జూన్ 12వ తారీఖున ప్రమాణ స్వీకారం బాహుబలి సినిమా రేంజ్లో దాదాపు ఏదైతే 2019 నుంచి 24 దాకా కూటమి ఏర్పడక ముందు నుంచి కూడా చీలికలు సృష్టించాలని చూశారు. కానీ కూటమి ఏర్పడింది. ఖచ్చితంగా రాబోయే 10 సంవత్సరాలు మాకు సీఎం చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు చెప్పారు. ఇంకొక 15 సంవత్సరాలు కలిసి ఉంటామని చెప్పేసి అన్నారు. ఈ యొక్క ప్రమాణ స్వీకారాన్ని ఎలా చూడాలి? అది బాహుబలి ప్రమాణ స్వీకారం కాదు. ఇవాళ బాహుబలి అభివృద్ధి, ఇవాళ బాహుబలి సంక్షేమం, ఇవాళ బాహుబలి ఇన్వెస్ట్మెంట్స్. ఒక సంవత్సరంలో 10 లక్షల కోట్ల మరి ఇన్వెస్ట్మెంట్స్ అంటే మరి అది బాహుబలి ఇన్వెస్ట్మెంట్స్ కాదా? ఒక సంవత్సరంలో నువ్వు కేంద్రం నుంచి 3 లక్షల కోట్లు అంటే అటు ప్రైవేట్ ఇటు ప్రభుత్వ పెట్టుబడులు ఏంటది బాహుబలి మరి సహాయం కాదా? వాళ్ళ కేంద్రం బాహుబలి సహాయం అందిస్తుంది. వీళ్ళ మధ్య ఒక గొప్ప ఐక్యత, 3 పార్టీల మధ్య జనసేన, తెలుగుదేశం, బీజేపీ, బాహుబలి ఐక్యత. అంటే ఇవాళ ఇక్కడ కన్నెర్ర వాళ్ళ ముగ్గురు మధ్య తగాదాలు పెట్టాలని వీళ్ళ ఇది. ఇప్పుడు మోడీ, బాబు, పవన్ కళ్యాణ్ ఎంత ఐక్యంగా ఉన్నారో, మంత్రులు ఎంత ఐక్యంగా ఉన్నారో, పార్టీలు ఎంత ఐక్యంగా ఉన్నారో, ఇవాళ ఎమ్మెల్యేలు కూడా అంత జవాబుదారీతనంతో ఉండాలి. అక్కడక్కడ అడపాదడప కొందరు ఎమ్మెల్యేలు తప్పటడుగుల మీద వార్తలు వస్తున్నాయి. వాళ్ళు జాగ్రత్త పడాలి. మీ అజాగ్రత్త ఇవాళ పార్టీలకు ఇబ్బంది కాకూడదు, ఐక్యతకి ఇబ్బంది కాకూడదు. ఇది ఆ కొద్దిమంది ఎమ్మెల్యేలు వాళ్ళు గుర్తెరగాలి. ఇది కేవలం అధినేతల బాధ్యతే కాదు. ఇవాళ కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు, కార్యకర్త నుంచి అధినేత వరకు ఇవాళ ఒకే మాట, స్వర్ణాంధ్ర 2047. ఇవాళ ఉత్సవాలు అదే. వాళ్ళు ఒక లక్ష్యాలు పెట్టుకున్నారు. ఏమిటి? 15% వృద్ధి రేటు సాధించాలి, 2.4 ట్రిలియన్ మరి డాలర్స్ ఎకానమీగా ఆర్థిక వ్యవస్థ మారాలి, తలసరి ఆదాయం 50 లక్షలకి పెరగాలి. ఇట్లా వాళ్ళు ఒక స్వర్ణాంధ్ర ఒక విజన్తో వెళ్తున్నారు. వాళ్ళు విజన్తో వెళ్తుంటే వీళ్ళేమో ప్రెజెంట్ వీళ్ళు జైళ్ల పాలు, అరెస్టులు, కేసులు. ఏదైనా ఇంకా ఒక్క సంవత్సరంలోనే ఇంత గొప్ప అచీవ్మెంట్, అభివృద్ధి, సంక్షేమం. రాబోయే 4 ఏళ్ళు ఇంకెంత అద్భుతమైన ప్రగతి. ఇవాళ ఆంధ్రప్రదేశ్ నంబర్ 1 స్టేట్ అవుతుంది అనే దాంట్లో ఎటువంటి సందేహం లేదు. సో చూద్దాం సార్, ఖచ్చితంగా మీరు అన్నట్టు జూన్ 12వ తారీఖు ఒక పండుగ వాతావరణం అయితే నెలకొంది. సో చూద్దాం జరగబోతుంది. నమస్తే. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.